ఈరోజు మార్నింగ్ నా ఎన్ఫీల్డ్ బైక్ని థర్డ్ సర్వీస్ ఇవ్వడానికి తీసుకొని వచ్చాను. సో మార్నింగ్ 9:30 వెహికల్ పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. సో కాల్ చేస్తే ఆఫ్టర్నూన్ నుంచి సర్వీస్ స్టార్ట్ చేస్తామన్నారు. ట్విస్ట్ ఏంటంటే నేను 4 తర్వాత షోరూమ్కి వచ్చాను, ఇంకా నా బైక్ బయటే ఉంది. సో గొడవ పెట్టుకున్నాను. అప్పుడు మన వెహికల్ అదే వస్తుంది, మన వెహికల్ అప్పుడు తీసుకుని వచ్చారు. సో సర్వీస్ చేశారు. ఇక్కడ చేస్తున్న వాటర్ వాష్ యాక్చువల్గా థర్డ్ టైం అనమాట. అంటే 3 times అక్కడ మట్టి ఉంటానే ఉంది, నేను చెప్తానే ఉన్నా. ఉన్న ఫ్యాక్ట్ చెప్పిన ఈ డేస్లో ఎవరికి మనీ మీద అంత ఇంట్రెస్ట్ లేదన్న. అంటే ఇంతకుముందు రూపాయి ఎక్స్ట్రా అయితే వద్దనుకునే వాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. టైం మనీని ఎవడ పట్టించుకోవట్లేదు. అందరూ త్వరగా అయిపోవాలి, ఫస్ట్ మాకు ఇచ్చేసేయాలి. ఆగలేడు, వాడికి టైం ఉండదు. మన బిజినెస్ ఆ టైంని మీట్ అయిందంటే స్మూత్గా వెళ్ళిపోతుంది కస్టమర్స్తో. సో ఆ విధంగా మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని పనిచేసాం అనమాట. గుడ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ మనం ఏమైనా ఇష్యూస్ చెప్తుంటే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. తర్వాత వర్షంలో చిన్నగా బైక్ స్టార్ట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాను. హైదరాబాద్లో ఫుల్ రెయిన్స్ పడతానే ఉంది డే అండ్ నైట్. సో ఎన్ఫీల్డ్ షోరూంలో మీ సర్వీస్ ఎక్స్పీరియన్సెస్ ఏంటో కామెంట్ చేయండి, చూద్దాం.